హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి నైని. అందరూ బాగుండాలి. మేము ఏడుపాయల వనదుర్గమ్మత గుడికి వెళ్ళామండి. అక్కడ వాటర్ ఫ్లో చూడండి ఎలా బాగుందో. అంటే మేము ఫ్రీ బస్సుకి వెళ్ళాను, అందుకే కొంచెం కరెక్ట్గా తీయలేకపోయాను. సో కొంచెం తీసాను. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలా ఉందో మా బావగారు మా పాప వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నారు. అలాగే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ వీడియో వచ్చేసి మా బాబు బర్త్డే రోజు వెళ్ళాము. అది కూడా లైక్ కార్తీక మాసంలో వెళ్ళాము. సో ఫుల్ రష్గానే ఉంది. వాటర్ మాత్రం బాగున్నాయి, కానీ అక్కడ కాలు పెడితే జారి పడిపోయేటట్టుగా ఉంది అంతే. కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వాటర్ ఫ్లో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు కాబట్టి నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వెళ్ళాను. సో ఏమీ తీసుకొని వెళ్ళలేదు, కానీ నాకు చాలా మంచిగా అనిపించింది. లైక్ టెంపుల్ చూసేయండి, గోపురం కానీ ఎంత బాగుంది. అక్కడ కోతులు చూడండి, అమ్మ అసలు చాలా బాగుంది. గర్భగుడిలోకి వీడియో అలౌ చేయరు కాబట్టి తీయలేదు. కోతులు మాత్రం సూపర్గా మంచిగా అనిపించింది. అక్కడ దేవుని గుళ్ళో అక్కడ చూడండి ఎలా కూర్చొని ఆడుకుంటున్నాయి, ఎంత మంచిగా. అసలు మన పక్క నుంచే తిరుగుతున్నాయి ఆ కోతులు కూడా మళ్ళీ. అందుకే నాకు చాలా మంచిగా అనిపించి వీడియో తీసుకున్నాను. ఓకేనా, మా బాబుకి ఇష్టం చాలా అలాగా, అందుకని నేను తీసుకున్నాను. ఇవి చూడండి ఎలా పడుకున్నాయి, రెండు కోతులు భలే పడుకున్నాయి అసలు ఇవి. అలాగే ఇక్కడ నుంచి సంతాన లక్ష్మి గుండం ఉంటుందండి. సంతాన గుండంలో పిల్లలు లేని వారు జంటగా వచ్చి మునగాలంటండి. అలా మునిగితే కంపల్సరీ పిల్లలు ఉంటారంట. ఎవరి నమ్మకం బాగాలేదు కదా, మన నమ్మకాలని ఎవరు చేయదు కాబట్టి ఒకసారి వ్యూ చూసేయండి ఎలాగుందో టెంపుల్ నుంచి. అలాగే అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఓకేనా. ఇంకా అక్కడి నుంచి వెళ్తుంటే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అటు పైకి వెళ్తే ముని పుట్టకు దారి అని ఉంటుందండి. పుట్ట ఉంటుంది, ప్లస్ జమదగ్ని మునిరాజు టెంపుల్ ఉంటుంది, అలాగే రేణుకెళ్ళమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. బోనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు చూసారా. ఇంకా నేను పైకి వెళ్ళిపోతున్నాను. ముని పుట్టుకు దారి వెళ్తున్నాము, వెళ్ళే దారిలోనే అండి. కాకపోతే నాకు ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల నాకు రూట్ తెలియక మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వీడియో తీసుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట. బోనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు కింద. సో మళ్ళీ వచ్చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఇదంతా తీసుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళాక మా వాళ్ళు కలిశారు, అప్పుడు నేను మళ్ళీ వెళ్ళేసి ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. ఇది జమదగ్ని మునిరాజు దగ్గరికి అయితే మాత్రం మా బాబు, మా పాప, మా బావగారు వెళ్ళారు అంతే అండి. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి రిటర్న్ కిందికి వచ్చేసి ఇంకా మళ్ళీ యథావిధిగా ఇంటికి వచ్చేసాము. కాకపోతే ఏంటంటే మేము ఏది ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళలేదు. అది తీసుకోకపోవడం వల్ల మాకే మైనస్ అయిపోయింది. ఎందుకంటే సాటర్డే ఆ రోజు మొత్తం నాన్ వెజ్, ఓన్లీ వెజ్ ఎక్కడా లేదు. అండ్ అలాగే మాకు స్కూల్ పిల్లలు కూడా యాడ్ అయ్యారండి. మాకు స్కూల్ పిల్లలు కూడా కలిశారు మధ్యలో. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సూపర్గా ఉంది వ్యూ చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.